ఉలవపాడు మండలం ఖరేడ్ పంచాయతీ అలగాయపాలెం ఎడ్పి హైస్కూల్లో సుమారు 10 లక్షల రూపాయల ఖర్చుతో 4 గదులతో కూడిన 2 అంతస్తుల భవనాన్ని హెచ్రీస్ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్మించగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. PP4 కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పిలుపుతో ముందుకొచ్చి భవనాన్ని అన్ని వస్తువులతో నిర్మించిన దాతలను ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునేవారు స్థానిక ప్రజల అవసరాలు గమనించి ఆర్థికంగా తోడ్పాటు అందించడం పట్ల ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, తల్లికి వందనం పథకం ద్వారా రెండో విడతగా ఈరోజు రాష్ట్రంలో 67.50 లక్షల మంది విద్యార్థులకు 10,120 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో జమ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటిలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తున్నామన్నారు. అలగాయపాలెం పాఠశాలలో ఈ ఏడాది 184 మంది విద్యార్థులకు 27.60 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరిగాయని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాల ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగులు అందించామన్నారు. మధ్యాహ్న భోజనం కూడా నాణ్యతతో పెడుతున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక లీప్ స్కూల్ను మోడల్గా తీర్చిదిద్దేలా లోకేష్ గారు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ద్వారా పాఠశాలల్లో పెండింగ్ సమస్యలు, విద్యార్థుల విద్యా ప్రమాణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ముందు చూపున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ గారి అడుగుజాడల్లో నడవటం గర్వంగా ఉందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. ఉలవపాడు నుంచి అలగాయపాలెం వరకు నడుస్తున్న ఆర్టీసీ బస్సును విద్యార్థుల కోసం 2 కిలోమీటర్ల దూరంలోని అంకమ్మపాలెం వరకు పొడిగించాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేశారు.